ఎస్కేఎన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ అండ్ అలాగే ఈ రోజుల్లో 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ అలాంటి సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ రిలీజ్ అయింది అలాంటి చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారు యాక్చువల్లీ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రంతో సినిమా హిట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకేమన్నా అలాంటి మంత్రం ట్రై చేస్తే ఇది ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. చెప్పులిప్పి వచ్చారంటే ఏదో జరిగేటట్టే ఉంది ఇక్కడ. అంటే మీరు చెప్పులిప్పి రాగానే ఎర్త్ కొట్టుద్దేమో ఆలోచించు. అంటే నేను పొట్టిదాన్ననే కదా మీరు చెప్తున్నారు, అర్థమైంది నాకు. నీలాంజన సంభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మాతండి సంభూతం తమ నమామి శనైశ్వరం. అంటే ఈరోజు శని త్రయోదశి కదా అని శనీశ్వరుని ప్రే చేసుకుని స్టార్ట్ చేస్తున్నామండి. అంటే మొన్న ఏదో 2 మంత్రాలు చెప్తే అయ్యే వచ్చా అన్నారు, నాకు చాలా వచ్చు. యాక్చువల్గా కాలేజీలో కొంచెం బ్లాక్ మ్యాజిక్ అవి కూడా నేర్చుకున్నాం. అయితే దూరంగా ఉంటున్నామండి. ఎందుకు? మీది స్వీట్ మ్యాజిక్. అంటే మొన్న ఒక ఫంక్షన్లో అనుకుంటూ చెప్పాను, మళ్ళీ ఈ సినిమాకి రిలేటబిలిటీగా అని చెప్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ కూడా ఒక రకమైన మ్యాజిక్కే. మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులు నిమ్మకాయ, పసుపు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే ఒక అసాధారణ ప్రక్రియే. సో దాన్ని ఏదో ఒక తప్పుడుగా చూడొద్దు, మనందరం కూడా అభ్యసిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఈ సినిమాలో నిమ్మకాయలు గలగలాడిని. సో అప్పుడు అనుకున్నావా నీ అమ్మ జీవితం. నాకు ఎందుకంటే దెయ్యాలంటే చాలా భయం. నేనేదో ఓం భీమ్ భూష్ అంటే ఇదేదో జస్ట్ మామూలుగా ఏదన్నా కామెడీ ఏమో జాతిరత్నాల టైపు ముగ్గురు లాజిక్ కామెడీ ఏమో అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో నుంచి అక్కడ చూస్తే దెయ్యం వచ్చింది. నాకు చాలా భయం దెయ్యాలంటే. అందుకే మన యాంకర్లో కూడా ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాను. సారీ అంటే అంటే నన్ను మీరు దెయ్యమన్నారా ఇప్పుడు? కాదండి, మేకప్ చూస్తే భయం వేస్తుంది నాకు. అలా మేకప్ తీస్తే ఇంకా భయపడతారు మీరు. అదే అప్పుడప్పుడు చూసాం కాబట్టి. అది సినిమా మార్చిలో ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మంచి బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి ప్రతి ఇయర్. ఈసారి మొన్న ప్రివ్యూలో చూస్తుంటేనే AAAలో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఫేస్ మీద స్మైల్ ఆగలేదు, నవ్వుతూనే ఉన్నాం. కొంతసేపు అయ్యాక అసలు ఎందుకు నవ్వుతున్నారు అంటే అసలు ఏదో ఒక జోక్ వస్తానే ఉంది. సో చాలా బాగా నవ్వించారు డైరెక్టర్ హర్ష గారు. ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటారు, అందుకే ఆయన ఫస్ట్ సినిమా కూడా హుషారు అని టైటిల్ పెట్టారు. కాకపోతే ఏమంటే మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు. మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ సినిమాలో లేదు. బహుశా ఎడిటింగ్లో లెంత్ ఎక్కువైందని మా వంశీకి తీసేసి ఉంటారు. ఆ డిలీటెడ్ సీన్లో ఉంటే కలపండి. సినిమాలో అలాగే చాలామంది వీరులు ఉన్నారు, ఎవరు కనిపించట్లేదేంటి? అంటే మీరు వస్తున్నారని చెప్పామండి, అప్పుడు రావాలి కదా. సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టులకి ఒక టేస్ట్ ఉంటుంది. సార్ మీ ఏం పేస్ట్ వాడతారు సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తుంటారు. సెకండ్ హాఫ్లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నా భవిష్యత్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్గా శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రాహుల్ రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కూడా గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రివీల్ చేయకూడదేమో, కానీ అసలు క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడాల, అంత ఫన్ వచ్చింది. అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి, అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి, మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి 5కి 6 ఇవ్వచ్చండి. సో ఎందుకంటే అంత నవ్వొచ్చింది సినిమా. సో అందుకే నేను చెప్తున్నా, ఈ ఇంటిల్లిపాది మీరు గ్యాంగ్స్తో ఇదేదో ఓటీలో వస్తుందో అలా ఎప్పుడు ఆకండి. ఎందుకంటే 1000 మందిలో మనందరం చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది.
ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైనవి, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి, ఎగ్జామ్ రాయకపోతే పర్లేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అనుకుని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి. ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్తో, మీ ఫ్యామిలీస్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిపి చూడండి ఈ సినిమాని. అలాగే ఈ సినిమాని మీడియా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత. అంత పాజ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి మంత్రాలతో, సారీ మూవీలతో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్కేఎన్ గారు.